హరీష్ రావు గతంలో అనేక ప్రెజెంటేషన్స్ ఇచ్చారు. ఈరోజు కూడా ప్రెజెంటేషన్ ఇచ్చారు పవర్ ప్రాజెక్టులకు సంబంధించి. నిన్న ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి అంశాలపైన చాలా హార్ష్గా రెస్పాండ్ అయ్యారు హరీష్ రావు. ఈరోజు మాట్లాడినటువంటి మాటల్లో ఒక రకంగా చెప్పాలంటే పొలిటికల్లో చర్చ, క్రికెట్తో చర్చ కంపేర్ చేస్తే టెస్ట్ క్రికెట్ 2020 ఫార్మేట్లో హరీష్ రావు ఈరోజు ఆయన ప్రజెంటేషన్ కనిపించింది. టెస్ట్ మ్యాచ్ లాగానే లాంగ్ రన్లో 2020 ఫార్మేట్లో చాలా ఘాటైనటువంటి పదజాలాన్ని హరీష్ రావు ఉపయోగించారు. దాంట్లో రేవంత్ రెడ్డిని ఉరిదీసినా తప్పులేదనే మాట్లాడడం, తర్వాత రేవంత్ రెడ్డి నీకు అంత సీన్ లేదనేటువంటి స్టేట్మెంట్ చేయడము, దాంతోపాటు నువ్వు నాకు జూనియర్, నా వెంట తిరిగావు, నా పక్కన శిష్యుడిలాగా, నీకంటే సీనియర్ నేను అనేటువంటి స్టేట్మెంట్, దాంతోపాటు నాకు 3 నెలలు ఇరిగేషన్ శాఖ అప్పజెప్పు, జీతం వద్దు, కారు వద్దు, దాన్ని మోటార్లు ఆన్ చేసి చూస్తాం, రిపేర్ కంప్లీట్ చేసి చూస్తాం, రైతాంగానికి నీళ్ళు ఇచ్చి చూపిస్తాను అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, దానికి ఒప్పుకో, లేదు దానికి ఒప్పుకో, నేను రాజీనామా చేయడానికి, రాజకీయాల నుంచి శాశ్వతంగా దూరంగా ఉండడానికి నేను ఛాలెంజ్ చేస్తున్నాను, దమ్ముందా రేవంత్ అంటూ స్టేట్మెంట్ చేశారు. ఓవరాల్గా రేవంత్ రెడ్డిని పర్సనల్గా చాలా కరెక్ట్గా టార్గెట్ చేస్తారు. హైట్ విషయంలో కూడా టార్గెట్ చేశారు. హరీష్ రావుని తాటి చెట్టులాగా ఉంటామనేటువంటి చేస్తున్నటువంటి స్టేట్మెంట్ పైన కూడా ఆయన హార్ష్గా రిప్లై ఇచ్చారు. దేవుడు నిన్ను పొట్టిగా పుట్టించాడు, దానికి నేనేం చేస్తూ నీకంత సీన్ లేదు, ఆయన పొడుగున్నోడిని చూస్తే పొట్టిగున్నోడికి ఎప్పుడు జలసీ ఉంటుందనేటువంటి స్టేట్మెంట్ చేస్తారు. సో ప్రస్తుతం వద్దిరాజు రవిచంద్ర ఉన్నారు, మాట్లాడదాం. వద్దిరాజు రవిచంద్ర గారు, ఈరోజు హరీష్ రావు కాస్త 2020 ఫార్మేట్లో మాట్లాడారు. టెస్ట్ మ్యాచ్ కానీ 2020 ఫార్మేట్లో మాట్లాడితే అనిపించింది. చాలా టార్గెట్ చేశారు. రాజీనామా చేస్తా, రాజకీయాల నుంచి తప్పుకుంటా, రేవంత్ రెడ్డికి ఉరేసినా తప్పులేదు స్టేట్మెంట్ చేశారు. నిన్న ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉన్నారు, నీళ్లు లేవు అనేటువంటిది. 2020 ఫార్మేట్ అయినా, వన్ డే ఫార్మేట్ అయినా, టెస్ట్ మ్యాచ్ ఫార్మేట్ అయినా, ఇంకా కొత్తగా ఏ ఫార్మేట్ పెట్టినా, ఏ పిచ్ మీదైనా, ఏ గ్రౌండ్ మీదైనా బ్యాటింగ్ చేయగల సమర్థత బీఆర్ఎస్ పార్టీకి ఉంది. అందులో హరీష్ రావు గారు ఇరిగేషన్ శాఖ మంత్రిగా చాలా బ్రహ్మాండంగా చేసి ఉన్నారు. మీకు చేతనైతే లేదు, మాకు ఒక వారం ఇవ్వండి అని చెప్పేసి కేసీఆర్ గారు, మన కేటీఆర్ గారు కన్నెపల్లి పంప్ హౌస్కి వచ్చి అక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది. నీళ్ళను కిందికి వదులుతున్నారు, సముద్రం పాలు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారికి మీరు కానుకగా నజరానగా కిందికి వదులుతున్నారు. గత మూడేళ్ల నుంచి అదే జరుగుతుంది తప్ప ఎక్కడ దాని నీళ్లు కరెక్ట్గా లిఫ్ట్ చేశారు? మీరు చూశారు మొన్న ఇక్కడ నుంచి కన్నెపల్లి పంప్ హౌస్ మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు పోతుంటే కూడా అడుగడుగున ఆపినా కూడా మేము అక్కడ చేరి మీకు నీళ్ళని సాక్ష్యం చూపించాం. ఇవాళ లైవ్ సాక్ష్యం కూడా హరీష్ రావు గారు 89,230 క్యూసిక్ల నీళ్లు మొన్న, నిన్న, ఇవాళ ఎంత పోయింది, రేపు ఎంత పోతుందో కూడా చూపించారు ఆన్లైన్లో. ముఖ్యమంత్రి ఎందుకు నీళ్లు లేవు, వర్షాలు పడతలేవు, ఎల్నీలో వచ్చింది, ఎక్కడ ఆన్ చేయాలి, పైనుంచి వర్షం నీళ్లు లేవు, మోటార్లు స్విచ్ ఆన్ చేయమని చెప్పి వీళ్ళు ఫోర్స్ చేస్తూ ఉన్నారు బీఆర్ఎస్లు, నేను ఏడా స్విచ్ ఆన్ చేయాలి అంటున్నారు. మీరేమో లైవ్లో చూపించారు డైరెక్ట్గా 89,230 క్యూసెక్ల నీళ్లు లైవ్లో ఫ్లో అవుతూ ఉన్నాయి అనేటువంటిది. ఒక్కటండి, గౌరవ ముఖ్యమంత్రి గారికి కన్నెపల్లి పంపు ఆన్ చేసినా, ఏ పంపులు ఆన్ చేసినా నీళ్లు వస్తాయి, అన్ని ప్రాజెక్టులు నిండుతాయి, చెరువులు నిండుతాయి, రైతులు బాగుంటారు అనేది తెలిసి కూడా ఆయన చేయలేకపోవడం, కేసీఆర్ గారిని నిత్యం తలుచుకుంటారని చెప్పేసి మాత్రమే దాన్ని అవహేళన చేయాలనుకుంటున్నారు. కానీ ఆయనే అపహాస్యం పాలవుతున్నారు. నిజానికి కూడా ముఖ్యమంత్రి అట్లా మాట్లాడడం చాలా తప్పు. నిన్నగాక మొన్న మేము 3 రోజుల క్రితం కూడా మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మేమందరం పోయి కూడా మీకు సాక్షాత్తు నీళ్లు చూపించాం. ఆయన చెప్తున్నాడు సరే వర్షం పడలేదు, ఎక్కడ ఉన్నాయని అంటారు. పక్కన మహారాష్ట్రలో మునిగిపోతున్నాయి, ఎక్కడికక్కడ 10 రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి. మీరు టీవీలు మీరే రోజు న్యూస్ ఛానల్ చూపెడుతున్నారు. ఆయన న్యూస్ చూస్తలేడా? పక్క రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఒక ముఖ్యమంత్రికి తెలుస్తలేదా? వాళ్ళ దగ్గర ఉన్న సిబ్బంది ఏం చేస్తున్నారు? ఈ రాష్ట్రంలోనే వర్షం పడితేనే, ఇక్కడ ఉంటేనే లెక్కన, పక్క రాష్ట్రం గోదావరి ఎక్కడి నుంచి వస్తాయి వాటర్? ఈ రాష్ట్రం ఎందుకు రేవంత్ రెడ్డి నిన్న ఎందుకు మాట్లాడండి రేవంత్ రెడ్డి నీళ్లు లేవు అని? నీళ్లు ఇప్పుడు గోదావరి ఇప్పుడు పోండి, దయచేసి వాళ్ళు మాట్లాడుతున్నది అబద్ధం అన్నా, వాళ్ళు మాట్లాడుతున్నది నిజమో అబద్ధమో పక్క పెట్టండి. కనీసం మీడియాకు తెలుసు కదా అక్కడ నీళ్లు ప్రవహిస్తున్నాయా లేవా అనే, మీడియాకు కూడా తెలుసు కదా, మొత్తం చూపెడుతున్నారు కదా. ఇప్పుడు కూడా పెట్టండి. మహారాష్ట్రలో వర్షాలు బాగా జోరుగా కురుస్తున్నాయి, ఇళ్లలోంచి బయటికి రాని పరిస్థితి ఉంది, ఆ వాటర్ అంతా ఇక్కడికే వస్తాయి. మిమ్మల్ని కన్సిడర్ చేయను, కేసీఆర్ రావాలి అసెంబ్లీకి, ఒప్పుకోవాలి నేను చెప్పినట్టు, ఆయననే పెద్ద గుమాస్తాగా చేస్తా, కాళేశ్వరం గట్టమను చర్చ పెడదాం అసెంబ్లీలో, ఆయన ఓకే అంటే దానికి నేను సిద్ధం, అసెంబ్లీలో దానికి నేను రెడీ, అప్పుడు అప్పయ్యప్ప అంటే నేను ఒప్పుకుంటే, నన్ను కన్విన్స్ చేస్తే కేసీఆర్ వచ్చి దానికి ఓకే అంటే అంటారు. కేసీఆర్ గారు ఎప్పుడు రావాలో మాకు తెలుసు, వారికి తెలుసు, వస్తారు. మీరు అహంకారపూరితంగా మాట్లాడే మాటలు ధోరణి మార్చుకోవాలి.
అది మార్చుకున్నంతసేపు మీకు కాంగ్రెస్ పార్టీకి ఇంకా నెక్స్ట్ ఇంకొక 20 ఏళ్ళు కూడా అధికారం రాదు కళ. మీరు ఏం పని చేసిందని చెప్పేసి ఒక్క ప్రాజెక్టును కూడా చూడలేదు. ఒక్క ప్రాజెక్టును కూడా మీరు కనీసం కన్నెపల్లి నుంచి నీళ్ళు పోతున్నాయని చూపించినా కూడా మీకు ఇంకా కళ్ళు తెరవలేదు. చూపించారు అక్కడ. ఎందుకు మా వినోద్ అన్న కూడా మొన్న నెక్స్ట్ డేనే మీటింగ్ పెట్టారు. వినోద్ కుమార్ గారు కూడా ఏమని, గంగుల కమలాకర్ గారు, జగదీష్ రెడ్డి గారు కూడా క్లియర్ ఇది. ఆ గేట్లు మూసేస్తే ఆ నీళ్లు వాడితే నీళ్ళు వస్తాయి అనేది కాకుండా దాన్ని కేవలం కొంతమంది ఇసుక వ్యాపారం చేసుకోవడం కోసం కూడా నీళ్ళని కిందకు వదిలిపెట్టి ఇసుకను కూడా వేల లారీలు ఉన్నాయి అక్కడ. మేము పోయేసరికి వేల ట్రక్కులు ఉన్నాయి. ఎప్పుడు చేయాలి ఇసుక వ్యాపారం? ఎప్పుడు ఆలోచించాలి? రైతుల కళ్ళల్లో ఆనందం చూసినాక, వర్షాకాలం అంతా అయిపోయిన తర్వాత, రైతులకు మొత్తం నీళ్ళని నింపిన తర్వాత, ఎండాకాలం ఎప్పుడన్నా అవసరం ఉంటే నీళ్లు లేనప్పుడు మాత్రమే ఇసుక గురించి ఆలోచించాలి. ఇసుక వ్యాపారం కోసమే చెక్ డ్యాములు పేల్చడం, ఇసుక వ్యాపారం కోసమే నీళ్ళను వదలడం, ఇదంతా ఒక మాఫియా దందాలాగా నడుస్తుంది. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా కూడా నీళ్ళను పంపులు ఆన్ చేయాలి, ఎత్తాలి. కేసీఆర్ గారు ఎప్పుడు రావాలో తెలుసు, ఎప్పుడు స్పందించాలో తెలుసు. ఇప్పుడు ప్రస్తుతం మీకు మా హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, వారికి కూడా మీరు సమాధానం చెప్పే స్థితిలో మీ ఇరిగేషన్ శాఖ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు కూడా లేరని మేము భావిస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా భావిస్తున్నారు. ముఖ్యమంత్రి ఎందుకు నీళ్లు లేవు, వర్షాలు పడతలేవు, ఎల్నీళ్ళు వచ్చింది, ఎక్కడ ఆన్ చేయాలి, పైనుంచి వర్షం నీళ్లు లేవు, మోటార్లు స్విచ్ ఆన్ చేయమని చెప్పి వీళ్ళు ఫోర్స్ చేస్తూ ఉన్నారు బీఆర్ఎస్లు. నేను ఏడా స్విచ్ ఆన్ చేయాలంటున్నారు. మీరేమో లైవ్లో చూపించారు డైరెక్ట్గా 89,230 క్యూసెక్ల నీళ్లు లైవ్లో ఫ్లో అవుతూ ఉన్నాయి అనేటువంటి. ఒక్కటండి, గౌరవ ముఖ్యమంత్రి గారికి కన్నెపల్లి పంపు ఆన్ చేసినా, ఏ పంపులు ఆన్ చేసినా నీళ్లు వస్తాయి, అన్ని ప్రాజెక్టులు నిండుతాయి, చెరువులు నిండుతాయి, రైతులు బాగుంటారు అనేది తెలిసి కూడా ఆయన చేయలేకపోవడం, కేసీఆర్ గారిని నిత్యం తలుచుకుంటారని చెప్పేసి మాత్రమే దాన్ని అవహేళన చేయాలనుకుంటున్నాడు. కానీ ఆయనే అపహాస్యం పాలవుతున్నారు. నిజానికి కూడా ముఖ్యమంత్రి అట్లా మాట్లాడడం చాలా తప్పు. నిన్నగాక మొన్న మేము 3 రోజుల క్రితం కూడా మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మేమందరం పోయి కూడా మీకు సాక్షాత్తు నీళ్లు చూపించాం. ఆయన చెప్తున్నాడు, సరే వర్షం పడలేదు, ఎక్కడ ఉన్నాయని అంటారు. పక్కన మహారాష్ట్రలో మునిగిపోతున్నాయి, ఎక్కడికక్కడ 10 రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి. మీరు టీవీలు మీరే రోజు న్యూస్ ఛానల్ చూపెడుతున్నారు. ఆయన న్యూస్ చూస్తలేడా? పక్క రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఒక ముఖ్యమంత్రికి తెలుస్తలేదా? వాళ్ళ దగ్గర ఉన్న సిబ్బంది ఏం చేస్తున్నారు? ఈ రాష్ట్రంలోనే వర్షం పడితేనే ఇక్కడ ఉంటేనే లెక్కన, పక్క రాష్ట్రం గోదావరి ఎక్కడి నుంచి వస్తాయి వాటర్? ఈ రాష్ట్రం ఎందుకు రేవంత్ రెడ్డి నిన్న ఎందుకు మాట్లాడండి రేవంత్ రెడ్డి నీళ్లు లేవు అని? నీళ్లు ఇప్పుడు గోదావరి ఇప్పుడు పోండి. దయచేసి వాళ్ళు మాట్లాడుతున్నది అబద్ధం అన్నా, వాళ్ళు మాట్లాడుతున్నది నిజమో అబద్ధమో పక్క పెట్టండి. కనీసం మీడియాకు తెలుసు కదా అక్కడ నీళ్లు ప్రవహిస్తున్నాయా లేవా అనే, మీడియాకు కూడా తెలుసు కదా, మొత్తం చూపెడుతున్నారు కదా. ఇప్పుడు కూడా పెట్టండి. మహారాష్ట్రలో వర్షాలు బాగా జోరుగా కురుస్తున్నాయి, ఇళ్లలోంచి బయటికి రాని పరిస్థితి ఉంది. ఆ వాటర్ అంతా ఇక్కడికే వస్తాయి. మిమ్మల్ని కన్సిడర్ చేయను, కేసీఆర్ రావాలి అసెంబ్లీకి, ఒప్పుకోవాలి నేను చెప్పినట్టు, ఆయననే పెద్ద గుమాస్తాగా చేస్తా, కాళేశ్వరం గట్టమను చర్చ పెడదాం అసెంబ్లీలో, ఆయన ఓకే అంటే దానికి నేను సిద్ధం, అసెంబ్లీలో దానికి నేను రెడీ. అప్పుడు అప్పయ్యప్ప నేను ఒప్పుకుంటే, నన్ను కన్విన్స్ చేస్తే కేసీఆర్ వచ్చి దానికి ఓకే అంటే అంటాడు. కేసీఆర్ గారు ఎప్పుడు రావాలో మాకు తెలుసు, వారికి తెలుసు, వస్తారు. మీరు అహంకారపూరితంగా మాట్లాడే మాటలు, ధోరణి మార్చుకోవాలి. అది మార్చుకున్నంతసేపు మీకు కాంగ్రెస్ పార్టీకి ఇంకా నెక్స్ట్ ఇంకొక 20 ఏళ్ళు కూడా అధికారం రాదు కళ. మీరు ఏం పని చేసిందని చెప్పేసి ఒక్క ప్రాజెక్టును కూడా చూడలేదు. ఒక్క ప్రాజెక్టును కూడా మీరు కనీసం కన్నెపల్లి నుంచి నీళ్ళు పోతున్నాయని చూపించినా కూడా మీకు ఇంకా కళ్ళు తెరవలేదు. చూపించారు అక్కడ. ఎందుకు మా వినోద్ అన్న కూడా మొన్న నెక్స్ట్ డేనే మీటింగ్ పెట్టారు. వినోద్ కుమార్ గారు కూడా ఏమని, గంగుల కమలాకర్ గారు, జగదీష్ రెడ్డి గారు కూడా క్లియర్ ఇది. ఆ గేట్లు మూసేస్తే ఆ నీళ్లు వాడితే నీళ్ళు వస్తాయి అనేది కాకుండా దాన్ని కేవలం కొంతమంది ఇసుక వ్యాపారం చేసుకోవడం కోసం కూడా నీళ్ళని కిందకు వదిలిపెట్టి ఇసుకను కూడా వేల లారీలు ఉన్నాయి అక్కడ. మేము పోయేసరికి వేల ట్రక్కులు ఉన్నాయి. ఎప్పుడు చేయాలి ఇసుక వ్యాపారం? ఎప్పుడు ఆలోచించాలి? రైతుల కళ్ళల్లో ఆనందం చూసినాక, వర్షాకాలం అంతా అయిపోయిన తర్వాత, రైతులకు మొత్తం నీళ్ళని నింపిన తర్వాత, ఎండాకాలం ఎప్పుడన్నా అవసరం ఉంటే నీళ్లు లేనప్పుడు మాత్రమే ఇసుక గురించి ఆలోచించాలి. ఇసుక వ్యాపారం కోసమే చెక్ డ్యాములు పేల్చడం, ఇసుక వ్యాపారం కోసమే నీళ్ళను వదలడం, ఇదంతా ఒక మాఫియా దందాలాగా నడుస్తుంది. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా కూడా నీళ్ళను పంపులు ఆన్ చేయాలి, ఎత్తాలి. కేసీఆర్ గారు ఎప్పుడు రావాలో తెలుసు, ఎప్పుడు స్పందించాలో తెలుసు. ఇప్పుడు ప్రస్తుతం మీకు మా హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, వారికి కూడా మీరు సమాధానం చెప్పే స్థితిలో మీ ఇరిగేషన్ శాఖ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు కూడా లేరని మేము భావిస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా భావిస్తున్నారు.